సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. 2025 జూలై మాసంలో మాస ఫలితాలు. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసపరం కార్యక్రమానికి స్వాగతం. ఈ 2025 జూలై మాసంలో మాస ఫలితాలను చెప్పేటువంటి సందర్భంలో ఈ జూలై మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, జూలై మాసంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఈ జూలై మాసంలో ఎటువంటి శుభ కార్యక్రమాల నిర్వహణకు అనుకూలంగా ఉంటుంది, ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటాం. సహజంగానే ఈ జూలై మాసంలో 2025 జూలై నెల 16వ తారీఖు వరకు సూర్య భగవానుడు అనగా గ్రహరాజు మిథున రాశిలో సంచరిస్తాడు. జూలై నెల 16 తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ఆయన ప్రయాణం వెళ్తుంది. కర్కాటక రాశిలో తర్వాత ఆయన 30 రోజులు అనగా ఆగస్టు 15 వరకు సంచారం కొనసాగుతుంది. అలాగే ఈ కుజగ్రహము సింహరాశిలో ఈ జూలై మాసమంతా కూడా కేతువుతో కలిసి సంచరిస్తున్నాడు. సహజంగానే కాస్త ఉగ్ర స్వరూపం కలిగినటువంటి కోపగ్రహమైనటువంటి భూవాహనాలకు సంబంధించిన ఈ కుజగ్రహం సింహరాశిలో సంచారం కొనసాగించడం, దానికి తోడుగా ఈ కేతువు వైరాగ్యకారకుడైనటువంటి ఈ కేతువు ఆయనతో కలిసి ఉండడం కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అనగా భూవాహన సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు రావడం కానీ, అనుకోనటువంటి కొన్ని ప్రమాదాలు దేశగోచార రీత్యా కూడా సంభవించడానికి అవకాశం కనిపిస్తుంది. అవి విమాన సంబంధమైనటువంటి ప్రమాదాలు కావచ్చు, సునామీ లాంటి ప్రమాదాలు కావచ్చు, వాహన ప్రమాదాలు కావచ్చు, లేకపోతే భూకంపాలు కావచ్చు, లేక చిన్న చిన్న యుద్ధ వాతావరణానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఈ కుజకేతువుల వల్ల అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ కుజకేతువుల ప్రభావం 12 రాశుల మీద కూడా ఒక రకంగా దాని ప్రభావము అది అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ స్పష్టంగా కనిపించేటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. అలాగే బుధగ్రహము కర్కాటక రాశిలో ఈ నెలంతా కూడా ఆయన సంచారం అంతా కూడా ఒక రకమైనటువంటి శుభయోగాన్ని ఇచ్చే విధంగానే మనకు కనిపిస్తుంది. అలాగే గురువు బృహస్పతి మిథున రాశిలోనే ఈ జూలై మాసం అంతా కూడా ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఆయన ఇచ్చేటువంటి ఫలితాలంతా కూడా సజావుగానే మనకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే శుక్రగ్రహము వృషభ రాశిలో ఈ నెలంతా సంచరిస్తోంది. అలాగే శని భగవానుడు కర్మకారకుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహు కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు కుజగ్రహముతో కలిసి సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ జూలై మాసంలోనే ఆషాఢ మాసం రావడం వల్ల కొన్ని మన పెద్దవాళ్ళు నిర్ణయించినటువంటి కొన్ని సాంప్రదాయాలను అనుసరించి వివాహాది కార్యక్రమాలంతా కూడా చేయకపోవడం, ఒకవేళ నూతనంగా వివాహం జరిగినటువంటి వధూవరులు ఉంటే వారిని దూరంగా ఉంచేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనగా వివాహమైనటువంటి ఆ వధువును తన యొక్క పుట్టినింటికి తల్లిదండ్రుల ఇంటికి పంపించడం కానీ, ఆ అత్తగారింటికి అల్లుడిని వెళ్లకుండా ఉండడం కానీ, ఇలాంటి సాంప్రదాయాలంతా మనకు ఆషాఢ మాసంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ ఆషాఢ మాసం అంతా కూడా మహాలక్ష్మీదేవికి మహావిష్ణువుకు పూజలు చేసుకోవడం వల్ల మంచి శ్రేష్టమైనటువంటి సుఫలితాలని భగవంతుని ఆశీస్సుల్ని అందిపుచ్చుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఉగ్రదేవత ఆరాధన చేసేటువంటి కొంతమంది భక్తుల్లో ఈ ఆషాఢ మాసంలోనే వారాహి దేవత వ్రతం కానీ, వారాహి దేవత నవరాత్రులు కానీ ప్రారంభించేటువంటి పరిస్థితి కూడా మనకు ఎదురవుతూ ఉంటుంది. ఈ రకంగా ఆషాఢ మాసం ఈ జూలై మాసంలో రావడం వల్ల, ఈ జూలై మాసంలో ఈ గ్రహాల స్థితిగతులు ఈ రకంగా ఉండడం వల్ల 12 రాశుల మీద ఒక రకమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి వాతావరణము, ఒక మంచి ఫలితాలతో పాటు కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా కొన్ని సంఘటనలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ 12 రాశుల మీద మనకు కనబడుతుంది. 2025 జూలై మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 40% శుభఫలితాలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. 2025 జూలై మాసంలో వృశ్చిక రాశి వారికి జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు ప్రధానంగా దశమ భావంలో సింహరాశిలో సంచారం కొనసాగించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను సాధించుకోగలుగుతారు. భూవాహన లాభాలు పొందగలుగుతారు. కొన్ని వివాదాలను పరిష్కరించుకొని అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. దశమ భావంలో కేతు సంచారం ఉంది. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఎటువంటి హంగామా ఆడంబరాలు లేకుండా మంచి అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులతో మరింతగా ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది. భాగ్యాధిపతి అయినటువంటి చంద్రుడు ఈ వృశ్చిక మకర మేష వృషభ సింహ కన్యా రాశుల్లో సంచరించేటప్పుడు మనశ్శాంతిగా సంతోషంగా కాలం గడుపుతారు. ప్రశాంత వాతావరణాన్ని చవిచూస్తారు. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి 2025 జూలై మాసంలో సూర్య భగవానుడు అష్టమ భావములో మిథున రాశిలో సంచరిస్తాడు జూలై 16 వరకు.
ఆ తర్వాత భాగ్యభావమైనటువంటి కర్కాటక రాశిలో సంచరించడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ మనస్పర్ధలకు అవకాశం ఉంది. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఇక అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా భాగ్యములో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక చిన్న చిన్న అసౌకర్యాలు కానీ చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఎదుర్కొనే వాతావరణం కనిపిస్తుంది. ద్వితీయ పంచమాధిపతి గురువు ఈ నెలంతా అష్టమ భావంలో మిథున రాశిలో ఉండడం వల్ల జన సంబంధాలతో అభిప్రాయ భేదాలు కానీ లేకపోతే అనవసరమైన ఖర్చులు కానీ ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా సప్తమ భావంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు కనుక స్త్రీలతో కూడా మనస్పర్ధలు వచ్చే సూచన కనిపిస్తుంది. అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా పంచమంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు కొన్ని అనుకున్నంతగా ముందుకు సాగవు. చాలా పనులు నిదానంగా పూర్తి చేసే వాతావరణం ఉంటుంది. సంతానంతో కూడా మీరు కొన్ని అసందర్భ పరిస్థితులను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. చతుర్థ భావంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు తీసుకునే ఆహారం వల్ల అనారోగ్యాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా 2025 జూలై మాసానికి గాను వృశ్చిక రాశి వారికి ఈ చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించుకొని అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. పంచమ శనిదోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవి దర్శనం, కనకదార స్తోత్రం పారాయణం చేసుకోండి. అష్టమ గురువు దోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం శుభ ఫలితాన్ని అందిస్తుంది. భాగ్యములో బుధుడు సంచరిస్తున్నాడు కనుక సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి కానీ అమ్మవారికి కానీ తులసి ఆకుల మాలను సమర్పించి శ్రీరామరక్ష స్తోత్రం చదువుకోండి. అష్టమ రవిదోషం నుంచి బయటపడడానికి సూర్య ఆరాధన చేయండి. సూర్యాష్టకం చదువుకోండి. కొన్ని గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ 2025 జూలై మాసంలో వృశ్చిక రాశి వారు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది.